వాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 42 మంది మృతి చెందగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో 147 మంది ఫ్యాక్టరీ ఆవరణంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలోనే 17 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 27 మంది ఆచూకీ లభించడం లేదు. 33 మంది గాయపడగా వారిని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, ఇప్పటికే 42 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ఇంకా 27 మంది ఆచూకీ లభ్యం కాలేదు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉదయం నుంచి దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా సహాయక చర్యలు అనేది ముమ్మరం జరిగినాయి. కానీ గత 2 గంటలుగా వచ్చేసి సహాయక చర్యలు నిలిపివేశారు. ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి కోసం వచ్చేసి సహాయక చర్యలు ముమ్మలు చేశారు, మరమ్మతులు చేశారు తప్పితే సహాయక చర్యలు అనేది ఇప్పటివరకు నిలపలే. ఇప్పటికే కూడా 24 గంటలుగా వచ్చేసి వెంకటేష్ అనే వీళ్ళ బ్రదర్ అనేది ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా విషయం తెలియలేదు. చెప్పండి అన్న, మీకు విషయం ఎప్పుడు తెలిసింది? ఇప్పటివరకు పరిస్థితి ఏంటిది? యాక్చువల్గా నేను 9:30 ఆ టైంలో బ్లాస్ట్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ వస్తే నేను అరబిందోలో వర్క్ చేస్తాను, QA డిపార్ట్మెంట్లో. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే నేను అక్కడి నుంచి ఆ కంపెనీ నుంచి అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. నైటు 12 o'clock వరకు 11 o'clock వరకు ఇక్కడనే ఉన్నాను. కానీ బాడీ అప్పటి వరకు కూడా ఆచూకీ ఇప్పటి వరకు కూడా మాకు తెలియలేదండి. నెక్స్ట్ సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ ఇంతవరకు 24 hours గడిచినా సరే అతను ఉన్నారో లేరో కూడా ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. మరి ఇంకా అధికారులు అనేది ఇంకా తొందరగా వేగవంతం చేసి DNA శాంపిల్స్ కూడా ఇచ్చామండి ఆల్రెడీ. ఇంకా రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. అధికారులకు వచ్చేసి శాంపిల్స్ ఇచ్చేసి అడిగితే ఏమంటున్నారు? ఇంకా అది శాంపిల్స్ అయితే మార్నింగ్ ఇచ్చామండి, ఇంకా వస్తాయని చెప్తున్నారండి. ఇంకా అవును, ఇది పరిస్థితి. దాంతో పాటుగా వచ్చేసి వెంకటేష్ అని చెప్పేసి ఉన్నారు, వాళ్ళ యొక్క ఫాదర్ ఉన్నారు. అన్న, మీకు చెప్పండి, మీకు మీ కొడుకు యొక్క వివరాలు అనేది ఎప్పుడు చెప్పారు? ఈ ఘటన జరిగిందని మీకు ఎప్పుడు తెలుసు? నిన్న టీవీ న్యూస్లో వచ్చింది సార్. నిన్న టీవీ ఆంధ్రప్రదేశ్ టీవీ న్యూస్లో వచ్చింది. వచ్చేటప్పుడు చూశాను, కంపెనీ బ్లాస్ట్ అని చెప్తున్నారు. నిన్న ఉదయం 6 గంటలకి అబ్బాయి ఏమో జాయిన్ అయ్యాడు. 3 ఫోన్ చేస్తే ఫోన్ ఇవ్వడం లేదు. అప్పటి నుండి డౌట్ వచ్చి అందరూ ఫోన్ చేశాను. మీకు ఎంతమంది కుమారులు, ఎన్ని సంవత్సరాల కాంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. 3 సంవత్సరాలు నేను చేస్తున్నాడు ఈ కంపెనీలో. ఇప్పటికీ కూడా 24 గంటలు గడుస్తున్నా సరే తన యొక్క కుమారుడు యొక్క ఆచూకీ తెలియలేదు. కేవలం కూడా టీవీలో చూసేసి వివరాలను తెలుసుకొని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పేసి కూడా వెంకటేష్ యొక్క తండ్రి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా 118 మందిలో 118 మంది ఎంప్లాయీస్, దాంతో పాటుగా 32 మంది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళు, దాంట్లో 57 మంది సురక్షితంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళల్లో కూడా ఇప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తులలో ఎవరైతే చనిపోయిన మృతదేహాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పటాన్ చెరువు యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చేసి ఒక కుప్పలుగా వేశారు తప్పితే వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఎలాంటి పంచనామా చెప్పలేదు, ఎలాంటి మార్చరీ కూడా వేయకుండా కూడా అక్కడే వచ్చేసి హాస్పిటల్లో వేసిన పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. ప్రభుత్వం అనేది ఇప్పటికీ కూడా విఫలమైంది. అధికారులు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో స్థానికంగా ఉన్న వచ్చేసి కంట్రోల్ రూమ్ కావచ్చు, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికే దాదాపు నిన్న సాయంకాలం 4 గంటలకు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన బాధితులందరినీ కూడా సీఎం వస్తున్నారని చెప్పేసి పక్కకు పంపిస్తున్నారు తప్పితే వాళ్ళ యొక్క వివరాలను కూడా అడిగితే కూడా చెప్పే పరిస్థితిలో కూడా ఇక్కడ అధికారులు అయినట్టుగా చెప్తున్నారు. దాదాపు 2 గంటల కాంచి, ఉదయం 9 గంటల కాంచి ఇప్పటి వరకు కూడా ఓన్లీ కూడా ఇక్కడికి సీఎం వస్తున్నారనే మరమ్మతులు ఏర్పాట్లు చేస్తున్నారు తప్పితే లోపల అనేది రిస్కీ ఆపరేషన్ టీం అనేది జరగట్లేదు. దాదాపు 100 కొద్ది పోలీసులు అనేది కూడా ఇక్కడే పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ లోపల అనేది రిస్కీ ఆపరేషన్ జరగట్లేదు. హైదరాబాద్ కావచ్చు, DRDF వాళ్ళు కావచ్చు, SRDF అన్ని టీములు కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి అని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.